హాయ్ అండి, వెల్కమ్ టు విశాలశ్రీ లైఫ్ స్టైల్. నేను మీ విశాల. ఇంగ్రీడియంట్స్ చూసాక మీకు అర్థమైపోయి ఉండొచ్చండి. నేను కేక్ చేస్తున్నాను. దీనికి 4 eggs తీసుకుంటున్నాను. కేక్కి నేను చేయబోయేది 4 eggs కొట్టాను కదా, ఇది కొంచెం బీట్ చేసుకుందాం. బాగా స్మూత్గా రావాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. ఎగ్ బీటర్స్ ఇంకా రకరకాలు ఉన్నాయి కదండి మార్కెట్లోనే, అవైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది. చూసారా, ఇలాగా ఫోమ్గా రావాలి. ఇది జల్లెడ పట్టుకోవాలండి. షుగర్ చూసారా, పౌడర్ చేసుకున్నాను 150 grams. ఇది సేమ్ మైదా కూడా 150 grams తీసుకోవాలి. ఇలా కొంచెం జల్లించుకుంటే కొంచెం బాగుంటుంది. ఏదైనా బబుల్స్ అవి రాకుండా నీట్గా ఉంటుంది. ఇది 150 grams మైదా అండి. ఇది బేకింగ్ పౌడరు 1/2 teaspoon, 1/2 teaspoon బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కొద్దిగా ఒక 1/2 cup లాగా నేను కోకో పౌడర్ వేస్తున్నాను. కొంచెం కలర్ బాగుంటుంది కదా అని చెప్పేసి, పిల్లలకి ఇష్టపడుతుంది కదండి. ఇది కొంచెం జల్లించుకుందాం. చూసారా, ఏమైనా ఉండల్లా ఏమైనా ఉన్నా సరే ఇక్కడ అయిపోతుంది. చూసారు కదండి, ఇవి చిన్న చిన్నగా వచ్చాయి అందులో పిండిలోంచి. ఇది పక్క తీసి పెట్టేద్దాం. సరే, కొంచెం ఇలాగా జస్ట్ ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని మనం చేసుకుంటే బాగుంటుందండి. కేకు ఒకే ఈవెన్గా చాలా స్పంజీగా వస్తుంది. చూసారా, ఇదే స్టైల్లో మీరు కొంచెం ఇలా ఫాలో అయ్యారంటే. 1 pinch ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. 100 grams బటర్ అండి. ఇది అన్నీ కూడా మనం వేస్తున్నవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే. ఇదైతే ఫ్రీజర్లో ఉన్నవి అయితే కాదు. జస్ట్ ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. చాలా స్మూత్గా వచ్చేటట్టుగా. చూసారా, ఫోమ్ లాగా. అలా ఒక 10 minutes మనం ఇలా చేసుకోవాలండి. ఇది హై అండ్ లోలో పెట్టుకుంటున్నా మనం బీట్ చేసుకుంటే చాలా స్పంజీగా వస్తుంది మన కేక్. ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అన్నీ మనం స్టార్టింగ్లోనే వేసుకుంటేనే మనకు బాగుంటుంది. చూసారా, ఇంత టైట్గా ఉందంటే మాత్రం కొద్దిగా పచ్చిపాలు, నేనైతే పచ్చిపాలు వేస్తున్నాను రూమ్ టెంపరేచర్లో. మిల్క్ మరీ ఎక్కువ లూజ్గా వేసికండి, పాలు మళ్ళీ లూజ్ అయిపోతుంది కేక్ కూడా. బ్యాటర్ కొద్దిగా వేసుకుంటూ జస్ట్ అలాగా మెల్లమెల్లగా చేసుకోండి. చాలా స్మూత్గా 10 minutes ఆగి చేయండి. ఒకసారి చేసుకుండా చిన్నగా ఒక 1/2 teaspoon వెనిలా ఎసెన్స్ అండి, ఎగ్ స్మెల్ రాకుండా. చూసారు కదండి, 10 minutes లాగా చేశాను నేను. ఈ కంటెన్సీ ఇలాగా ఇంత లూజ్గా, ఇలా కొంచెం మరీ అంత లూజ్గా కాదు, ఇలా ఉంటే సరిపోతుంది కేక్కి. మరీ ఎక్కువ లూజ్గా కాకుండా చూసుకోండి. అవన్నీ నేను ఒక 180 degreesకి చూసారా ఒక 10 minutes ప్రీ హీట్ చేసి ఉంచుతాను. ఈ 10 minutes కొంచెం అయిన తర్వాత మనం కేక్ పెడదాం. ఇలాగా దాని ప్రాసెస్ చూద్దాం. చూసారు కదా, ఈ కేక్ టిన్ నిండా కొంచెం ఇలాగ బటర్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చండి. నాకు అవైలబుల్గా లేదు ఇప్పుడు. అయితే నేను కొంచెం ఇది బటర్ మీద మైదా కూడా వేస్తున్నాను అంటుకోకుండా. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం మొత్తం కేక్ టిన్ నిండా. చూసారు కదండి, ఈ కేక్ టిన్ పెట్టాను కదా, ఈ కేక్ బ్యాటర్ అంతా మనం ఇలా వేసుకుందాం. చూసారు కదా, ఎయిర్ బబుల్స్ లేకుండా జస్ట్ ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే
లోపల ఏమైనా లంప్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా ఫ్రీ అయిపోతుంది. సరే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను నేను. నా వల్ల పెడుతున్నాను. ఒక 40 మినిట్స్లోని చూద్దాం. మధ్య మధ్యలో కూడా ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, నేను క్రీమ్ అది కూడా ఇంట్లోనే హోమ్మేడ్ తయారు చేసుకోవడానికి చూపిస్తాను. నేను ప్రజెంట్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ కొన్నాను. అది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. 1 కప్ వేసుకున్నాం కదా, ఇది రెడీమేడ్ దొరికేస్తుంది. కరెక్ట్గా ఇది 1 కప్పే వచ్చింది. ఈ విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్లోని ఇలాగ ఐస్ క్యూబ్స్ వేసి అందులో మనం ఇలా పెట్టుకొని చేసుకుంటే కూల్గా ఉండడం వల్ల ఏంటంటే విప్పింగ్ క్రీమ్ మనం టైట్గా రావాలి. అందుకు కొద్దిగా నేను పాలు కూడా వేస్తున్నాను, లేకపోతే లూజ్గా అయిపోతుంది అన్నమాట. పాలు అవినా టైట్గా ఉన్నాయి. సరే, అలాగా ఇది ఒక 10 మినిట్స్ మనం చేయాలండి. బాగా బ్లెండ్ చేయాలి, ఫుల్ క్రీమీగా వస్తుంది. సరే, ఎంత వీలైతే ఆగి ఆగి బ్లెండ్ చేయండి, ఒక్కసారి కాకుండా మరీ హీట్ అవ్వకూడదు. ఇది చాలా కూల్గా ఉండాలి. కొద్దిగా నాకు కేక్కి ఈ కోకో పౌడర్ కలర్ కావాలి, క్రీమ్ కలర్. క్రీమ్ కాకుండా చాక్లెట్ ఫ్లేవర్ నాకు కావాలని చెప్పి నేను కోకో పౌడర్ మిక్స్ చేశాను. మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు. చూసారు కదండి, 10 మినిట్స్ ఇలా చేశాను నేను ఆగి ఆగి. చూసారా, ఇది మన క్రీమ్ ఎలా వచ్చిందో. ఇంత టైట్గా రావాలి. మళ్ళా ఈజీగా ఇంకా తెలియాలంటే ఈ బౌల్ ఉంది కదా, జస్ట్ నేను మీకు తెలిసే ఉంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా మనం ఇలా రివర్స్ చేసామంటే క్రీమ్ పడకూడదు అన్నమాట, అలా ఉండాలి ఇది. ఇప్పుడు 25 మినిట్స్ అయ్యిందండి. మన కేక్ ఎలా ఉందో కొద్దిగా చూద్దాం. ఇంకా అవ్వలేదండి, పచ్చి పచ్చిగా ఉంది. షుగర్ సిరప్కి కొద్దిగా వాటర్, మనం 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మన కేక్కి సరిపోయినంత షుగరు ఒక బిగ్ టేబుల్ స్పూను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మనకు సరిపోతుంది అంతే, ఎక్కువ అవసరం లేదు. అది బాగా మెల్ట్ అయిన తర్వాత బాగా కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, చల్లారనిద్దాం. ఇప్పుడు 35 మినిట్స్ అయిందండి. ఒకసారి మన కేక్ ఎలా ఉందో చూద్దాం. అంటుకుంటుందో లేదో. లేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది, ఏ అంటుకోవట్లేదు. చూసారా, ఎక్కడ ఏం కూడా రావట్లేదు. ఓకే, మన కేక్ ఈజ్ డన్. తీసేద్దాం. చూసారు కదా, కేక్ అయిపోయింది. అయితే కొంచెం మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ప్లేట్లోకి టర్న్ చేద్దాం. ఓకే, ఇది చల్లగా అయిపోయింది. కేక్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారండి, ఎక్కడ ఏం అంటుకోలేదు. ఈ టిప్స్ నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మాత్రం కేక్ సూపర్బ్గా ఉంటుంది. చూసారా, ఎక్కడ ఏం అంటుకోకుండా చాలా నీట్గా వచ్చింది. దీని నెక్స్ట్ ప్రొసీజర్ మనం చూద్దాం. చూసారు కదా, ఈ బ్రౌన్గా ఉన్నది అంతా నీట్గా కట్ చేసి తీసేద్దామండి. తీసేస్తే దీనిపైన ఇంకా వాటర్, అది ఈ షుగర్ సిరప్ ఉంది కదా, అది అప్లై చేద్దాం. చూసారా, ఇదే విధంగా చేస్తే చాలా నీట్గా స్పాంజీగా ఉంటుంది. తీస్తాం అనుకోండి, మనం నెక్స్ట్ క్రీమ్ అది అప్లై చేసినా డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగా వస్తుంది. నీట్గా ఇదంతా మనం పైన బ్రౌన్గా ఉన్నది, డార్క్ బ్రౌన్గా ఉన్నది ఏదన్నా తీస్తాము. ఇది నీట్గా ఇది మొత్తం ఇది మనకి సిరప్ చేసాం కదండి, షుగర్ సిరప్, అది వేయడానికి కేక్ నీట్గా సెంటర్లోనే ఇలా కట్ చేసుకొని నీట్గా. చూసారా, ఇది పక్కన పెట్టుకుందాం. దీని మీద ఈ షుగర్ సిరప్ అప్లై చేద్దాం. సరే,
ఈ కేక్ డెకరేషన్కి నాజులు పెట్టుకున్నాను ఈ కోన్కి. ఈ విప్పింగ్ క్రీము మనం క్రీమ్ కలర్ అదే నేను ఇంక ఇందులో కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా కొంచెం పెట్టుకొని డెకరేట్ చేద్దాం. మనకి ఏ డిజైన్ నచ్చితే అది వేసుకోవచ్చు. చూసారా, జస్ట్ సింపుల్గా నేను వేస్తున్నాను. చూసారా, మనకు నచ్చిన డిజైన్స్ మనం వేసుకోవచ్చు ఈజీగా, హెల్తీగా, మనకి ఎలా నచ్చితే అలా చేసు. చూసారు కదండి ఎంత మెత్తగా ఉందో కేకు, ఎంత క్రీమీగా వేసుకోవచ్చు. చూసారా మన హోమ్ మేడ్ కేక్ ఎలా ఉందో చెప్పండి. ఈజీగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.